సంగారెడ్డి మండలం పసలవాది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడుగు చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపిన అభిమానులు గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలో గొడుగు శేఖర్ను పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిత్రులు, గ్రామస్తులు భారీ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పసలవాది గ్రామం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి శేఖర్కు బర్త్డే విషెస్ తెలిపారు. వారందరికీ గొడుగు శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో పసలవాది గ్రామంలో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని తెలిపారు. ఘనంగా జరిగిన పుట్టినరోజు సంబరాలు పసలవాది గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ప్లీజ్ తమ్ముడు ఈరోజు మీ పక్కనే ఉన్నవాళ్ళే ఉంటే డిస్టర్బెన్స్ దయచేసి శేఖర్ కు మరి అత్యంత ఆప్తులు ఉన్నారు. చాలా మంది మీటింగ్ లో ఉన్నారు. దయచేసి గ్రామ దూరం ఉంటేనే చాలా బాగుంటది. కావున వారిని ఆశీర్వదించడానికి చాలా మంది మరి ప్రభుత్వం కింద మరి వారి యొక్క సన్మాన కార్యక్రమాన్ని మరి జరుపుకుంటున్నారు. కావున వారి యొక్క జన్మదినాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము.
జన్మదినం చంద్రశేఖర్కు శుభాకాంక్షలు. మరి తర్వాత పసల్వాది గ్రామంలో డంప్యాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాము. వేరే రకంగా అనుకోవద్దు ఎవరు, ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అని అందరి గురించి అని మాట్లాడుతున్నాము. డంప్యాడు మరి పసల్వాదిలో అది తీసేయాలని అందరికి కూడా ఊరోళ్ళకు కూడా చాలామందికి అందరికి కూడా ఉన్నది. ఆ రోగాలు వస్తున్నాయి, దోమలు అన్నీ రోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా గ్రామంలో అందరూ కూడా కంకణం కట్టుకొని మరి అందరూ కూడా దానికి కృషి చేసి డంప్యాడను తీసేస్తారని గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క విన్నపం. దాన్ని తీసేసిందాకా ఎవరు కూడా యూత్ ముందుండాలి, పెద్ద మనుషులు ఎన్నుకుంటారు, తొలగించే ప్రయత్నం చేయాలని మరి నేను అందరితో కోరుకుంటున్నా. అది తీసేస్తారు, మనం ఎంబడి పడితే వాళ్ళు తీసేస్తారు, లేదంటే తీసేరు, అట్లనే ఉంటుంది. వేసిన వాళ్ళు ఎవరో, తీసిచ్చేది మనం తీపిస్తాం. వేసిన వాళ్ళు తీపిస్తాం మనం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి న్యాయం జరుగుతుంది. ఆ న్యాయంకు మనం పోరాడితే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ చిన్నలు పెద్దలు అందరూ కూడా రావాలి. ముఖ్యంగా పసల్వాయి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. రేపు పొద్దుగల్లా వచ్చే రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ, పసల్వాయి గ్రామ ఆడపడుచులందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన వరలక్ష్మి వ్రతము, ఈరోజే పండుగ సాయన్న, మన ముదిరాజ్ పండుగ సాయన్న పుట్టినరోజు, ఈరోజే మన గొడుగు చంద్రశేఖర్ పుట్టినరోజు. ఇవన్నీ మనకు 3 మంచి అవకాశాలు కలిసి వచ్చినాయి. మంచి ఆలోచనతోటి మేము ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంచుకున్నాము. ఈ ప్రోగ్రాం ఎంచుకోవడానికి ఈ 3 అవకాశాలు వస్తున్నాయి. మంచిగా అన్నదానం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిసారి మేము అన్నదానం చేయడం మాకు ఒక ఆనవాయితీ. మాకు తెలివి వచ్చిన సంది వినాయకుని కాడ కానీ పుట్టినరోజులో కానీ అన్నదానాలు చేస్తాము. ఆ అన్నదానాలు చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు మా తమ్ముని బర్త్డేకు వచ్చిన బంధుమిత్రులందరికీ, గ్రామస్తులందరికీ, అమ్మలకు, అక్కలకు, చిన్నలకు, పెద్దలకు గడపన శిరసొంచి పాదాభివందనాలు చేసుకుంటూ మా తమ్ముని నిండు నూరేళ్లు ఆశీర్వదించి పై స్థాయిలోకి వెళ్ళేటట్టు సహకరించాలని గ్రామ ప్రజల్ని, యువకుల్ని ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. మేము అడుగుతున్నది ఏమని అడుగుతున్నా, మాకు డిమాండ్ చేసి కాదు, పడుతున్నాం. ఒకసారి అవకాశం ఏంటి అని పడుతున్నాం, అడుగుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల నుండి ఎంత ఇబ్బంది పడుకుంటూ వచ్చినాము. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము మా తమ్ముడు ఒక స్థాయిలకు చేపించే బాధ్యత మాది. చేయకపోతే మాకు అడగండి. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే, మన డంప్యాడ్ విషయంలో మేము ధర్నా చేసిన విషయం, డిఎస్పీ వచ్చిండు, సిఐలు వచ్చిర్రు, ఎస్ఐలు వచ్చిర్రు, దాదాపు ఒక 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిర్రు, మున్సిపల్ కమిషనర్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. దీక్షలో కూర్చున్నాము. 3:30 దాకా మేము దీక్షలకేం లేవలేము. ఉపవాసం పొద్దుగాల 8 గంటలకు కూర్చే 3:30 దాకా మేము దీక్షలకేం లేవలేము. సావో రేవో అని చెప్పేసి కూర్చుంటే ఎవరికి అప్పటిదాకా గిట 2 గంటల దాకా గిట కలెక్టర్ ఛాంబర్లో ఉండి 2 గంటలకు సిఐ గారికి ఫోన్ చేసి, డిఎస్పీకి ఫోన్ చేసి, అయ్యా మీకోసం అని వెయిట్ చేస్తున్నా, ఆయన తీసుకురారా అంటే, నేను రాను. ఇప్పటిదాకా 4 కలెక్టర్ మారిను, 4 కలెక్టర్లకు ఇచ్చినాము, 4 ఆర్డీఓలకు ఇచ్చినాము, 4 ఎంఆర్ఓలకు ఇచ్చినాము. తిరిగి మేము మర్చిపోయినాము. అందుకు మాకు ఒక సొల్యూషన్ వచ్చింది. మీడియా మిత్రుల ద్వారానే సొల్యూషన్ వచ్చింది. మీడియా మిత్రులే, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వీళ్ళు పై లెవెల్లో తీసుకెళ్ళడం వల్ల, ఢిల్లీ దాకా వెళ్ళడం వల్ల, ఢిల్లీలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఆఫీస్ దాకా వెళ్ళింది ఇది. అక్కడ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ డంప్యాడ్ వేయడం తప్పని చెప్పేసి ఇంకో సైడు
ఆల్రెడీ ఇక్కడ మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ మీడియా మిత్రులకి కూడా తెలుసు. ఆల్రెడీ వాళ్ళు వెతుక్కున్నారు, అక్కడికి డంప్యార్డ్ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతున్నది. వీడికి మరి రెవెన్యూ ఏమంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ భూములది కాకుండా ప్లాట్లు వాడే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇక్కడికి తీసుకొస్తామని చెప్పేసి ఇట మీడియా మిత్రుల ద్వారానే మాకు తెలియడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొస్తారా ఇంకేమైనా వేరే కడతారా అట్లా అది మాకు కరెక్ట్ తెలియదు. ఉద్యమానికి నేను 4 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమం, 4 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమానికి కనీసం ఈ రకంగానన్నా డంప్యాడ్ పోతుందంటే సంతోషం. అందరు పిల్లలు మంచిగా ఉంటారు, మా ఊరు బాగుంటుంది. ఏది ముఖ్యం కాదు, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము. ఈరోజు మన కథ అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము, మన ఊరు ముఖ్యము, మనం ముఖ్యము. ఈరోజు మా తమ్ముని పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన ఈరోజు చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఊరందరికీ కూడా సంతోషంగా ఉన్నది. నవ యువశక్తి లాగా మన వ్యక్తి అనేటోడు ఒకరు రావాలని చెప్పేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఊరందరూ కోరుకుంటున్నారు. పాత విషయాలు తీసుకుంటే కొంచెం న్యాయం జరగలేదు కాబట్టి ఉదాహరణకు వేరేళ్ళు కాదు, మా విషయంలోనే చెప్తున్నాను, మా ల్యాండ్ విషయంలో చెప్తున్నాను. మాకు 15 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాము. కలెక్టర్ ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని తిరిగి మాకు తీసుకొచ్చిపోయింది. మిగతా వాళ్ళు కూడా తిరిగి ఒక అతను కూడా చనిపోయాడు జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. ఆ విధంగా మేము కూడా అనుకున్నాం. కానీ ఆ విషయంలో చంద్రశేఖర్ వచ్చేసి నేను ముందుకుండి నేను తీసుకెళ్తా, ఏం దాకైనా సరే నేను మాట్లాడతామని చెప్పేసి కాంగ్రెస్ తరఫున మా పార్టీ తరఫున మేము ఏడికైనా తీసుకెళ్ళడానికి నేను రెడీ ఉన్నా అని చెప్పేసి నాకు ముందుకు వచ్చి నాకు ధైర్యం ఇచ్చేసి నేను కోర్టు ద్వారా వెళ్ళాము, ఆర్డర్ కూడా తెచ్చుకున్నాము. ఆ ఆర్డర్ ద్వారా కూడా మేము కొంచెం మంది వ్యక్తులు కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ధైర్యం ఒకటి ఏంటంటే మా చంద్రశేఖర్ అన్న మాకు సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి ఏదైనా మేము రెడీ ఉన్నాము. యూత్ కూడా ప్రతి ఒక్కరు మా ఫసల్వాదిలో చంద్రశేఖర్ అన్న ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంది. ఆయనను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే ఇప్పటిదాకా అందరూ డంప్యార్డ్ గురించి దీని గురించి అన్నిటి గురించి మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు. డంప్యార్డ్ ఇంతకుముందు తీసేస్తామని నిజంగానే తీయలేదు. కాకపోతే మళ్ళీ మన ముందడికి వచ్చి ఒక 5-6 మంది ముందడికి వచ్చి దాన్ని గట్టిగా చేసి ధర్నా చేసి అది చేసి ఇది చేస్తే లాస్ట్కి తీసేస్తామని చెప్పారు. వాళ్ళకి చెత్త తీస్తామన్నారు. చెత్త తీస్తామని చెప్పి గిట్ట దగ్గర 10-15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళకి చెత్త తీయలేరు, ఏం తీయలేరు. వాళ్ళకి మన కషాయం వచ్చినట్టు బయటకు వస్తుంది. కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ నేను చెత్త బయటకు పంపిస్తా అని చెప్పిండు. వాళ్ళకి వీలైనంత తొందరగా చెత్త బయటకు పంపించాలి. ఈ వర్షం పడితే వాళ్ళకి డంపాలు రావు, అవి మేము తీసేస్తామని ఇంకో సంవత్సరం పడుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అట్లాంటి చెత్త గిత్త ఏదైనా బయటకు పోకపోతే కంపల్సరీ మేము మళ్ళీ రోడ్డు మీద ఎక్కి అన్ని చెత్త బండ్లను ఆపేసి మా ఊరికి చెత్త రాకుండా మొత్తం డంప్యాడే తీసేస్తాం. మనిషికి ఒక రేకు వీక్కొచ్చుకుంటాం, మేము ఇంటికి మొత్తం డంప్యాడే వీక్ పడేస్తాం. కంపల్సరీ మాకు ఇబ్బంది రాకుండా చూడాలి. మరొకసారి గుర్తు చేస్తున్నాం.